ఎవ్రీవన్, ఈరోజు నేను డిస్కస్ చేసే టాపిక్ వచ్చి మన ఛానల్కి వచ్చిన ఒక కమెంట్. నమస్తే, నేను మీ అనుష. వెల్కమ్ టు అనుష బెల్లం. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ చేసిన వారు జ్యోతి రెడ్డి. అనుష గారు, మా పప్పాయ మొక్కకి నెమటోడ్స్ వచ్చాయి, ఏం చెయ్యమంటారు? జ్యోతి గారు, నెమటోడ్స్ అంటే వేళ్ళ తెగుళ్ళు. అంటే అది మనకి పైన కనిపించదు, మొక్క ఆరోగ్యకరంగా ఉంటుంది. కానీ మన మొక్కకి పూత కానీ పిందె కానీ కాయలు కానీ రావు. మనం అనుకుంటాము మొక్క పచ్చగా ఉంది కదా, ఏంటి ఇంకా కాయలు రాలేదు, ఇంకా వస్తాయి అని వెయిట్ చేస్తాము. ఈ నెమటోడ్స్ అనేవి అసలు ఎందుకు వస్తాయి అంటే, మన మట్టిలో నైట్రోజన్ ఎక్కువైనప్పుడు ఆ నెమటోడ్స్ అనేది వస్తాయి. అంటే మన సాయిల్ మిక్స్లో మనము నైట్రోజన్ ఎక్కువగా ఉండేవి ఇచ్చినప్పుడు వస్తాయి. నైట్రోజన్ మనకి ఎక్కువ వేటిలో ఉంటాయి? ఆకుపచ్చని వాటిలో ఉంటాయి. మన మొక్కలు వేర్లు లావుగా వస్తాయి నెమటోడ్స్ వచ్చినప్పుడు. మనకు అసలు అది తెలియదు. మనము వేళ్ళ ద్వారానే మొక్కకి అన్ని పోషకాలు అందుతాయి. మనము ఇచ్చే నీళ్లు కానీ, కంపోస్ట్ కానీ, ఫెర్టిలైజర్స్ కానీ అన్నీ కూడా మొక్క వేళ్ళ ద్వారా వివిధ భాగాలకి, అంటే మొక్క ఆకులకి పూత రావడానికి, పిందె రావడానికి అన్నిటికీ అవకాశం అనేది మనం ఇచ్చే వేళ్ళ రూపంలోనే ఉంటుంది. ఆ వేర్లకే ప్రాబ్లం వచ్చింది అంటే అసలు మొక్క ఎలా ఎదుగుతుంది? ఆకుపచ్చగా కనిపిస్తుంది తప్పించి వాటికి పూత పిందె అనేది ఎంకరేజ్ ఉండదు. అంటే మన మానవ భాషలో చెప్పాలి అంటే, మనము ఆహారము తీసుకుంటే అది మన బాడీలో అన్నిటికీ ఎనర్జీనిచ్చి మనం లేచి పని చేయడానికి, చిన్నపిల్లలైతే ఎదగడానికి, బాడీలో పార్ట్స్ అన్నీ ఎదగడానికి ఉపయోగపడుతుంది. పెద్దవాళ్ళకైతే పని చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే మన మొక్కలకి కూడా వేళ్ళ రూపంలోనే మనము అన్నీ అందించాలి. నెమటోడ్స్ ప్రాబ్లంతో ఉన్న మొక్కకి మనం ఇచ్చే పోషకాలన్నీ వేర్లే తీసుకొని అవి లావుగా అయిపోయి మొక్క వివిధ భాగాలకి సరఫరా చేయటము ఆగిపోతుంది. అందువల్ల మొక్క ఎదగకుండా ఎలా ఉందో అలాగే ఉంది. పూత పిందెకి కానీ దేనికి అవకాశం లేకుండా పోతుంది. దీనికి సొల్యూషన్ వచ్చి మనము ఈ మట్టిని ఎండబెట్టుకొని మళ్ళా రీయూజ్ చేసుకోవచ్చు. ఈ మొక్కని తీసేసి కుండీలో పెరుగుతున్న మొక్క అయితే దీనిని మళ్ళా మనము రీపాటింగ్ చేసుకోవచ్చు. వేరే కుండీలోకి మార్చుకొని ఆ కుండీలో మనము వేపాకులు ఎక్కువగా వేసి బంతి పువ్వులు కానీ, కార బంతి పువ్వులు కానీ ఆ మట్టి మిశ్రమంలో కలుపుకొని మళ్ళా మనము మొక్కని రీపాటింగ్ చేసుకోవచ్చు. మీరు నేల మీద అయితే రోజు మార్చి రోజు బంతి పువ్వులని నీళ్ళలో నానబెట్టి ఆ నీళ్ళని ఆ మొక్క మొదలలో ఆ నెమటోడ్స్ తగ్గి మళ్ళా కొత్త ఆకులు కొత్త పువ్వులు వచ్చేదాకా పొయ్యండి. మీకు బంతి పువ్వులు కానీ కారబంతి పువ్వులు కానీ దొరకలేదు అంటే అట్లీస్ట్ పసుపు దొరుకుతుంది కదా, పసుపు నీళ్ళని 1 టేబుల్ స్పూన్ పసుపుని లీటర్ నీళ్ళలో కలిపి రోజు మార్చి రోజు మొక్క మొదల్లో పొయ్యండి. ఆ నెమటోడ్స్ పోతుంది. మీరు నేల మీద కానీ వేసుకున్నట్లు అయితే, లేకపోతే బూడిదని నీళ్ళల్లో కలుపుకొని ఆ దానిని కూడా మొక్క మొదల్లో వేయండి. మనము నేల మీద పెంచుకున్న మొక్కని రీపాటింగ్ చేసి ఆ మొక్కకి కావాల్సిన పోషకాలు మనం అందించలేము కాబట్టి కుండీలో ఉండే మొక్కనైతే రీపాటింగ్ చేసుకోండి. నేల మీద ఉన్న మొక్కకైతే పసుపు నీళ్లు కానీ, బూడిద నీళ్లు కానీ, లేదంటే కారబంతి పువ్వులు, నార్మల్ బంతి పువ్వులు, ఏ బంతి పువ్వులు కానీ ఒక నైట్ మొత్తం ఫెర్మెంట్ చేసి మళ్ళా మనకి కొత్త ఆకులు లేదా పువ్వు కనిపించేంత వరకు రోజు మార్చి రోజు వీటిని కానీ ఇచ్చి చూడండి. నాకు తెలిసి అయితే మొక్క తట్టుకుంటుంది. కాకపోతే మనం చేసేది ఆర్గానిక్ పద్ధతి, అంటే మనమేమి కెమికల్స్ వాడకుండా చేస్తున్నాం కాబట్టి ఒక్కరోజు చేసి వదిలేయకూడదు. మళ్ళా మనకి కొత్త ఆకులు కానీ కొత్త పూత పిందె కానీ వచ్చేంత వరకు మీరు
ఈ ప్రొసీజర్ కంటిన్యూ చేయాలి. పసుపు నీళ్లు కానీ, బూడిద నీళ్లు కానీ, బంతిపూల నీళ్లు కానీ రోజు కంటిన్యూ చేయాలి. మనకి కెమికల్స్ ద్వారా అయితే ఇమీడియట్గా వారం రోజుల్లోనే రిజల్ట్స్ అనేది వస్తుందండి. మనం చేసేది కెమికల్స్ ఏమీ లేకుండా ఆర్గానిక్ పద్ధతిలో చేస్తున్నాము కాబట్టి ఇది కొంచెం లేటుగా అయినా మన ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది. ఇదండి ఈరోజు వీడియో. పపాయి మొక్కకి నెమటోడ్స్ వస్తే నేల మీద అయినా కుండీలో అయినా ఏ విధంగా మనము ఆర్గానిక్ పద్ధతిలో మన ఇంట్లో ఉండే వాటితో సొల్యూషన్ ఎలాగా అన్నది ఈ వీడియోపై మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియచేయండి. జ్యోతి రెడ్డి గారు, మీ డౌట్ క్లారిఫై అయిందనే అనుకుంటున్నాను. ఇంకేమన్నా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్.